హైదరాబాద్లో ఫుట్బాల్ సందడి నెలకొంది. మరో మెగా ఈవెంట్కు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం ప్రధాన వేదిక కానుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ దీనికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తుంది. ఇండియా మలేషియాతో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో తలపడనుంది. ఈరోజు సాయంత్రం 7:30కు జరిగే ఈవెంట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఆ సందర్భంగా స్టార్టింగ్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆ తర్వాత 7:30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మళ్ళీ హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఇటీవల కొన్ని రోజుల ముందు కూడా ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచ్ కూడా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆతిథ్యం ఇస్తుంది. గతంలో జరిగిన 32 మ్యాచ్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండు జట్లు ఇండియా మలేషియా జట్లు చెరో 12 మ్యాచ్లు గెలిచాయి. గత ఏడాది అంటే ఈ ఏడాదిలో 10 మ్యాచ్లు భారత్ ఓడిపోయింది. ఓ సీనియర్ ఆటగాడు కాలుకు గాయం తగలడంతో ఆయన మ్యాచ్కు దూరంగా ఉన్నారు. ఆయన సందేశ్ జింగన్. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆయన పాల్గొంటున్నారు కాబట్టి భారత్కు ప్లస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీపై చాలా సీరియస్గా దృష్టి పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్తుంది. అంతేకాదు ఈ గచ్చిబౌలి స్టేడియంలో టిమ్స్ పేరుతో అప్పట్లో కరోనా కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ స్టేడియానికి సంబంధించిన దాంట్లో ఒక ఆసుపత్రిని కూడా నిర్వహించింది. అయితే ఆ ఆసుపత్రిని కూడా తొలగించేసి ఇక్కడ స్పోర్ట్స్ కోసం వచ్చే వాళ్ళ కోసం అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ కేవలం ఈ గచ్చిబౌలి స్టేడియంకు సంబంధించి ఉన్న అన్ని ప్రాపర్టీస్ కూడా క్రీడాకారులకు ఉపయోగపడేలా రేవంత్ సర్కార్ పనిచేస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ స్టేడియంలో ఈ రోజు జరగనున్న ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చాలామంది ఇక్కడ క్రీడాభిమానులు మనం చూడవచ్చు. కేవలం తెలంగాణకే కాదు, ఇతర అంటే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు సంబంధించిన రాష్ట్రాల నుంచి కూడా చాలామంది టికెట్లు బుక్ చేసుకుని ఉన్నారు. ఈరోజు ఈ మ్యాచ్ చూడటానికి హైదరాబాద్కు సంబంధించిన యువత కూడా క్రీడాకారులు కూడా క్రీడా అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనం చూడవచ్చు అక్కడ ఏర్పాట్లు ముఖ్యమంత్రి అలాగే విఐపీస్ కోసం కూడా ఈ మ్యాచ్ చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, ఇక్కడ అధికారులు నిర్వాహకులంతా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా నిమగ్నమై ఉండటం మనం ఇక్కడ చూడవచ్చు. సాయంత్రం జరిగే ఈ మ్యాచ్ను భారత్ మలేషియాతో తలపడనుంది. అయితే గెలుపు అంటే మన ఈ భారత్ ఇక్కడ గెలుస్తుంది అన్న ఆశతో ఇక్కడ క్రీడాభిమానులు చాలా ఆశాభావంతో ఉన్నారు. మలేషియాతో మన టీం తలపడుతుంది. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నాం? నాకేమో మ్యాచ్ టై అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్లో కూడా ఇండియా మలేషియా ఫ్రెండ్లీ ఆడినప్పుడు టై ఏమంటారు మలేషియా గెలిచింది. ఈసారి ఎందుకో టై అవుదాం అనిపిస్తుంది. మన టీం ఎలా ఉంది? స్ట్రాంగ్ ఉంది. పోయినసారి ఓడిపోతే ఇప్పుడు గెలుస్తుంది అనుకుంటున్నాం. ఓకే, పోయినసారి ఎందుకు ఓడింది? దాదాపుగా 10 మ్యాచ్లు ఓడిపోయినట్టుంది కదా. అంటే పోయినసారి వాళ్ళ టీం స్ట్రాంగ్ లేదేమో, ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నాం. ఓకే, మంచిగా ఆడుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ మంచి ఉంది, గట్టిగా ఆడుతుంది. 1-1 ఉంటుంది. టై అవుతుంది. ఈసారి ఇండియా గెలుస్తుంది. మేమైతే గెలుస్తాం కన్ఫర్మ్. ఇండియా గెలుస్తుంది పక్క. ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నాం? మన టీంలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? స్ట్రాంగ్ ఉంది, హై కిక్స్ ఉంది, గోల్ కీపర్ మంచిగా ఉన్నాడు, డిఫెన్స్ మంచిగా ఉంది, షూటింగ్ అన్ని మంచిగా ఉంది. ఓకే, గేమ్ ప్లే మంచిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మేము మసీద్ బండ నుంచి. ఓకే, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారా? రోజు ప్రాక్టీస్ ఇక్కడనే చేస్తూ ఉంటాం. ట్రైనింగ్ ఇక్కడనే ఉంటుంది మాది. ఓకే, అప్పుడప్పుడు ఫ్రెండ్లీ మ్యాచెస్ కూడా ఉంటాయి. సార్ కండక్ట్ చేస్తారు మార్నింగ్. మా గ్రౌండ్లో మా మ్యాచ్ అంటే మాకు చాలా సంతోషం, ఇండియా మ్యాచ్ అంటే. ఓకే, ఇంకా స్థానికంగా ఉన్న క్రీడాకారులు చదువుకుంటూ ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ను ప్రాక్టీస్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ స్థానికంగా అలాగే నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఆడాలనుకుంటున్నారు అనుకోవచ్చు. మనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. మేము కూడా అలా ఆడాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఈ మ్యాచ్ పక్కా గెలుస్తుంది. అన్ని రకాలుగా మన టీం స్ట్రాంగ్గా ఉంది అని మన క్రీడాకారులు చెప్తున్నారు. టికెట్లు తీసుకున్నారా? టికెట్ల కోసమే వచ్చినట్టున్నారు ఇక్కడికి. అవును సార్, యాక్చువల్గా బయట హోర్డింగ్ చూశాను, ఇండియా వర్సెస్ మలేషియా ఫుట్బాల్ మ్యాచ్ అని ఉంది. సో అసలు ఏంటి ప్రాసెస్, ఎట్లా నడుస్తుంది అని చూద్దామని వచ్చాము. ఓకే, సో ఇక్కడ టీసీఎస్లో చేస్తాను నేను, ఆపోజిట్ ఉంది కాబట్టి సో నార్మల్గా వచ్చాను చూద్దామని.
అంటే మీకు ఎలా అనిపిస్తుందండి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ జరగబోతుంది కదా, ఇండియా మలేషియా ఆడబోతున్నారు. గతంలో కూడా ఈ ఏడాది జరిగిన మ్యాచ్లో దాదాపు 10 మ్యాచ్ల్లో కూడా మన ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మీద ఏమైనా గెస్తుందా? యా, సో ఇండియా ఓడిపోయినా సరే ఈ మ్యాచ్ నాకు గెలుస్తుందని 100% కాన్ఫిడెంట్ ఉందండి. సో సపోర్ట్ చేయాలి కదా మనం మన ప్లేయర్స్కి. సో కన్ఫామ్గా గెలుస్తుంది. మనం ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాము. మనతో పాటు ఇక్కడ స్టేడియంలో ఫుట్బాల్ కోచ్ రాంబాబు గారు ఉన్నారు. అంటే ఈరోజు ఈ మ్యాచ్కి సంబంధించిన వివరాలని ఆయనతో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ ఏంటండి? ఈరోజు మన మ్యాచ్ ఇండియా వర్సెస్ మలేషియా మ్యాచ్ ఉంది. 7:30కి స్టార్ట్ అవుతుంది. సో గ్రౌండ్స్ అన్నీ మంచిగా ప్రిపరేషన్ అయిపోయినాయి. ఈసారి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది స్పోర్ట్స్. రేవంత్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏం లేకుండే స్పోర్ట్స్, ఇప్పుడు చాలా మంచిగా సపోర్ట్ చేసినారు. మా శాట్స్ వాళ్ళు కూడా, మా శాట్స్ ఆఫీసర్స్ కూడా బాగా మంచిగా సపోర్ట్ చేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే చాలా బాగుంది. మన టీంలో ఉన్న ఆటగాళ్లలో ఫేమస్ ఎవరు? హోప్స్ గెలుపు మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు? సో మ్యాచ్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట, చాలా టఫ్ ఉంటుంది. అంటే ఇలాంటి మ్యాచ్ మన హైదరాబాద్లో జరగడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు ఫుట్బాల్కి సంబంధించి. ఇంతకుముందు ఇంటర్ కాంటినెంటల్ టోర్నమెంట్ జరిగింది, అది కూడా చాలా మంచిగా అయింది. ఇది ఫీఫా ఫ్రెండ్లీ ఇండియా వర్సెస్ మలేషియా ఫ్రెండ్లీ మ్యాచ్. ఇది ఫస్ట్ టైం అనమాట. ఓకే, 15-20 సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ టైము. సో అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విఐపీస్ వస్తారు కదా, వాళ్ళంతా కూర్చోవడానికి ఎలాంటి ఏర్పాట్లు అవి చేశారు? విఐపీస్ అందరూ కూర్చొని అటు సైడ్ అంతా మంచిగా సెట్ చేసినారు. అందరికీ ఇక్కడే కూర్చుంటారా? సీఎం సార్ అక్కడ కూర్చుంటారు, మినిస్టర్స్ అందరూ అక్కడ కూర్చుంటారు అనమాట. ఓకే, విఐపీస్ వివైపీస్ జనరల్ పబ్లిక్కి చాలా మంచిగా సీటింగ్ అరేంజ్ సెట్ చేసినారు. 20,000-25,000 కెపాసిటీ ఉంది స్టేడియము. సో అందరికి ఎలాంటి ఇది కాకుండా అందరికి మంచిగా అన్ని పాసెస్ ఇచ్చారండి, లేకపోతే టికెట్లు కూడా సేల్లో పెట్టారా? అందరికీ మ్యాక్సిమం పాస్లే. ఇది ఎట్లా అంటే ఇది సేలింగ్ టైప్ కాదు, ఇది ముందు ముందు వచ్చే పిల్లలకి డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ టైప్ కోసం ఇది చేసినారు. ఇది కమర్షియల్ టైప్ ఏం కాదు. టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కోసం, ఫర్దర్ వచ్చే పిల్లలకి ఎంకరేజ్మెంట్ టైప్ కోసం ఈ టోర్నమెంట్లన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది డెవలప్మెంట్ కోసం, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం. తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఈ ఈవెంట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపుగా 25,000 మంది క్రీడాభిమానులు ఇక్కడ కూర్చుని ఈరోజు సాయంత్రం ఈ మ్యాచ్ను తిలకించనున్నారు. ముఖ్యమంత్రి కోసం అలాగే ప్రత్యేక అతిథుల కోసం ఇక్కడ ప్రత్యేక సీటింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మనం చూడవచ్చు ఇక్కడ. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఈవెంట్లు చేస్తామని, అలాగే మన యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఉద్దేశంలో భాగంగానే ఈ ఈవెంట్స్ చేస్తున్నట్టు కోచ్ రాంబాబు గారు చెప్తున్నారు.